ఆయన ఏపీలో ఇప్పుడు రాబోయే 3 నెలల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా! సో నెక్స్ట్ సీఎం ఎవరవుతారు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు అండి యాజ్ యూజువల్. చంద్రబాబు నాయుడు. ఎందుకు చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారు? ఎందుకంటే ఐటీ డెవలప్మెంట్ కానీ తర్వాత ఇలా చేశాడు కాబట్టి ఇప్పుడు సేనాబాద్ చేశాడు కదా అక్కడ. అందుకని అక్కడ ఇంప్రూవ్మెంట్ అమరావతి జరుగుతుందని అనుకుంటున్నాను అండి. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్య నిషేధం ఏమైనా జరిగే అవకాశం ఉందా? అది జరగదండి, ఎందుకంటే సంపూర్ణ మసీద్ అక్కడ చేయలేరండి. ఇప్పుడు ఏమంటే అక్కడ ఇప్పుడు ఈ ఇక్కడ మదనీశ్వరం అనేది జరగదండి, అది జరుగుతుంది. తర్వాత ఆర్థికంగా అది కూడా మనకు ఉపయోగపడుతుందండి, మన ప్రజాధనమే కదా అది కూడా. అందుకని మద్య నిషేధం కాదండి. ఫస్ట్ జగన్ చెప్పాడు కదండి మద్య నిషేధం అని, కానీ రావట్లేదు. సో ఇప్పుడు జనసేన పొత్తులో పెట్టుకోవడం వల్ల మరి ప్రజలకు ఎవరిని నమ్మకం అనేది పెరుగుతుంది? యాజ్ యూజువల్ సిబిఐ అండి, మామూలుగా చంద్రబాబు నాయుడు గారే అంటే లీడ్ అతనే కాబట్టి అతనే ఉంటుందండి. అంటే మేనిఫెస్టో అనేది తెచ్చారు కదా, చంద్రబాబు నాయుడుది మేనిఫెస్టో ఒకలా ఉంది అండ్ మరి జగన్ది మేనిఫెస్టో ఒకలా ఉంది. సో ప్రజలు ఎవరిని నమ్ముతారు అనుకోవచ్చు? ఇప్పుడు ఎలాగంటే మన డబ్బులు మనకి ఇస్తామని ప్రజలు కూడా అవగాహన చేసుకున్నారండి. ఎలాగంటే 10 లక్షల కోట్లు ఇప్పటికే అప్పు చేశారు. అందువల్ల ప్రజలు కూడా ఇప్పుడు ఆంచి నాకు తెలిసిన వరకు, ఎందుకంటే వాళ్ళ ఫ్యూచర్ ఇంపార్టెంట్ కాబట్టి చిల్డ్రన్ ఫ్యూచర్, అందుకని ఐటీ డెవలప్మెంట్ కోసం చంద్రబాబు ఎంచుకుంటారండి. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే ఐటీ సెక్టర్ ఏ మేరకు డెవలప్మెంట్ జరుగుతుంది అనుకోవచ్చు? అంటే యాజ్ యూజువల్ అమరావతి అని చెప్పాడు కదండి, అమరావతిలోనే ఐటీ సెక్టర్ వచ్చేసి ఎలాంటి అంటే ఎంఎల్సీ కంపెనీలు అలా రానికి తర్వాత వచ్చేసి ఎంఓలు ఇవ్వడం జరుగుతుందండి, అదంతా. సో ఇప్పుడు ఉద్యోగాల కొరత అనేది తగ్గవచ్చా టీడీపీ వస్తే? తగ్గొచ్చండి మ్యాక్సిమం. చెప్పాడండి, జాబ్ క్యాలెండర్ వదిలాడు కదండి, 10 లక్షల మందికి జాబులు అలాగా 2 lakhs నుంచి 10 lakhs వరకు జాబులు ఇస్తామని చెప్పేసి. సో ఇప్పుడు కొత్తగా మేనిఫెస్టోలో వచ్చేసి మహిళలకు మూడు గ్యాస్ బండలు ఉచితంగా ఇస్తాను అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. మరి ఆ మేనిఫెస్టో నిలబెట్టుకుంటారు? నిలబెట్టుకుంటాడు, ఎందుకంటే ఫస్ట్ నుంచి అయినా కానీ రుణమాఫీ అని ఫస్ట్ చెప్పాడండి, కానీ మాక్సిమం 107 రోజులు అయ్యాయి. అంటే కొంచెం చెప్పిన పని కన్నా కొంచెం చేశాడు కదా, అందుకని ప్రజలు గుర్తిస్తారండి. జగన్ పాలనలో రైతులకు ఏమైనా మంచి జరిగింది అనుకోవచ్చు? అంటే జగన్ పాలలో రైతు బీమా తర్వాత రైతు బంధు ఇలాంటివి వచ్చాయి కాబట్టి మంచి జరిగిందండి జరగడం అయితే. కానీ తర్వాత కొంతమంది పడలేదండి, వాళ్ళు కూడా కొంచెం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే మనకి ఐటీ సెక్టర్ లో ముందుగా చేస్తాను అంటే విజన్ 2047 కింద సింగపూర్ లో చేస్తాను అని అన్నారు కదా, చేయగలిగే సత్తా ఉందా? చాలా సత్తా ఉందండి, ఎందుకంటే అతను ఒకసారి మైక్రోసాఫ్ట్ కల్చర్ ముందు సీఈఓని కలిసినప్పుడు చైర్మన్ అతను ఫస్ట్ నాకు 5 నిమిషాలు చాలు నేను ఇంటర్వ్యూ ఇస్తాను అని చెప్పాడండి. అంటే చంద్రబాబు మాట్లాడే కొద్దీ అతను వినాలనుకోని ఇంకా 30 minutes టైం కేటాయించాడు అండి. ఫైనల్లీ ఇప్పుడు మరి ఏపీకి సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? అది చంద్రబాబు నాయుడే అండి.